ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతు బంధు విషయం ఉందో, రైతు బంధు విషయంలో రైతులు ఆందోళన చెందుతున్న విషయం మాత్రం వాస్తవం. అయితే ఇక్కడ మొత్తంగా ఓవరాల్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించి అద్భుతమైనటువంటి డేటాని మనం సేకరించడం జరిగింది. ఎవరెవరి రైతులకి ఎంతెంత పడ్డది అనేది క్లియర్గా మనం సేకరించడం జరిగింది. ఈ డేటాని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం మీ ఊరు గ్రూప్లో ఉన్నటువంటి రైతులకి ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడే వీడియో కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ మధ్యలో చూస్తే డేటా మిస్ అయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. ఇది మాత్రం ముఖ్యంగా రైతులకి, ఎవరైతే రైతు బంధు పడని రైతులు ఉన్నారో వాళ్ళకి ఇది కీలకమైనటువంటి వార్తగా వినిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. నేను మీ జతిన్ చింత. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు బంధు పడలేదని చెప్పేసి మనం మొన్న పెట్టిన పోల్లో దాదాపుగా 70 లక్షల పై చిలుకు మందికి రైతు బంధు పడలేదని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం ప్రతిదీ రైతు బంధు గురించి మనం వీడియోలు చేస్తూనే ఉన్నాం మన ఛానల్లో. ఆ వీడియోలు కూడా అందరూ చూస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నది ప్రతి ఒక్కళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన పాత వీడియోలు కూడా ఉన్నాయి, చూడండి వెళ్ళి. రైతు బంధు గురించి క్లియర్గా మనం ఎప్పుడెప్పుడు ఎంతెంత శాంక్షన్ చేస్తున్న ప్రభుత్వం అనేది మనం క్లియర్ డేటా అక్కడ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఒకసారి రైతు బంధు అసలు ఎంతమందికి ఇచ్చింది ఇప్పటివరకు, ఏ జిల్లాలకు ఇచ్చింది అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని జిల్లాలకు మాత్రమే రైతు బంధు అలాట్మెంట్ చేస్తుంది. ఆరు జిల్లాలకు మాత్రమే రైతు బంధు ఇప్పటివరకు ఇచ్చినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఇవన్నీ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఫస్ట్ విడత రైతు బంధు, రైతు భరోసా స్కీమ్ కాబట్టి ఫస్ట్ విడత జనవరి 7వ తారీఖున 27వ తారీఖు జనవరి 27వ తారీఖున 577 గ్రామాలకి 577 గ్రామాలకి రైతు బంధు శాంక్షన్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో గాను తర్వాత మళ్ళీ సెకండ్ విడత మొన్న ఫిబ్రవరి 3న సైలెంట్ గా గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియదు ఈ విషయం, ఓన్లీ పడ్డ రైతులకు మాత్రమే తెలుసు, అకౌంట్లో పడ్డ రైతులకు మాత్రమే తెలుసు. అవి ఎన్ని గ్రామాలకు పడ్డాయి అనేది ఇప్పుడు ఒకసారి క్లియర్ గా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిబ్రవరి 3వ తారీఖున 256 గ్రామాలకి 256 గ్రామాలకు మాత్రమే రైతు బంధు పడ్డది, మిగతా గ్రామాలకు పడలేదు. ఆ 256 గ్రామాలకు మాత్రమే రైతు బంధు పడ్డది. ఇప్పుడు టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతు బంధు ఇచ్చిన జనాభా రైతులు ఎంతమంది అంటే 833 గ్రామాలు. ఇప్పటివరకు తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు గాను 833 గ్రామాలకు మాత్రమే రైతు బంధు వెళ్ళింది తెలంగాణ రాష్ట్రంలో. సో తర్వాత అసలు 6 జిల్లాలకు మాత్రమే, 6 ఉమ్మడి జిల్లాలకి 6 జిల్లాలకు మాత్రమే రైతు బంధు అనేది ఫస్ట్ విడతలో వేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే మొన్న ఫిబ్రవరి 3వ తారీఖున 256 గ్రామాలకు వేసిందని చెప్పుకున్నాం కదా. 256 గ్రామాలకి రైతు బంధు వేసింది. దాంట్లో ఎంతమంది రైతులకు వేసింది అనేది ఆ గ్రామాలు సరే ఎంతమంది రైతులకు వేసిందంటే 190,434 మంది రైతులకు మాత్రమే రైతు బంధు వేసింది. 190,434 మంది రైతులకు మాత్రమే రైతు బంధు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. సరే వీళ్ళకి ఎంత వేసిందంటే వీళ్ళకి 6,000 వేసిందయ్యా, వీళ్ళకి 6,000 వేసింది. 6,000 రూపాయలు మాత్రమే ఫస్ట్ విడత వేసింది. మిగతా ఇంకొక విడత వీళ్ళకి ఎప్పుడు వస్తుంది, డిసెంబర్లో వస్తుంది. కాబట్టి వీళ్ళకి 190,434 మందికి ఇప్పుడు వేసింది. తర్వాత వీళ్ళకి ఎంత వేసింది, అమౌంట్ ఎంత ఖర్చు పెట్టి వేసిందంటే 303 కోట్లు వాళ్ళ అకౌంట్లను జమ చేసింది రైతులకి. వీళ్ళ కోసం ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 303 కోట్లు ఖర్చు పెట్టి ఈ 190,434 మందికి ఫిబ్రవరి 3న వాళ్ళ అకౌంట్లలో రైతు బంధు జమ చేసింది. అయితే ఎన్ని ఎకరాలకు జమ చేసిందయ్యా అంటే ఆ ఎకరాలు కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. 5,66,902 ఎకరాలకి 5,66,902 ఎకరాలకు మాత్రమే రైతు బంధు వేయటం జరిగింది. మళ్ళీ వీళ్ళెవరయ్యా ఈ 5,66,902లో
ఈ 10 ఎకరాలు ఉన్నోడు ఉండా, 20 ఎకరాలు ఉన్నోడు ఉండా, 30 ఎకరాలు ఉన్నోడు ఉన్నాడా, 100 ఎకరాలు ఉన్నోడు ఉన్నాడా అంటే లేడు. ఆడెవడూ లేడు. ఇక్కడ ఎవరు ఉన్నారయ్యా అంటే ఒక ఎకరం నుండి 2 ఎకరాల లోపున్న వాళ్ళకి రైతులకు మాత్రమే పడ్డది. ఎకరం నుండి 2 ఎకరాల లోపున్న రైతులకు మాత్రమే పడ్డది. అదిగా మళ్ళీ 10 ఎకరాలు ఉన్నోడికి, 20 ఎకరాలు ఉన్నోడికి, 2 ఎకరాలు దాటిన వాళ్ళకి కూడా ఎవరికి పడలేదు ఊర్లలో. ఈ 256 గ్రామాలకు సంబంధించి మొన్న ఫిబ్రవరి 3న వేసిన డేటా ప్రకారం ఎకరం నుండి 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే పడ్డది. అంటే చిన్నకారు రైతులకు పడ్డది. ఈ చిన్నకారు రైతులకు పడ్డది. ఈ చిన్నకారు రైతులకు ఏదైతే 5,66,902 ఎకరాలకు ఏదైతే పడ్డదో వీళ్ళందరూ కూడా చిన్నకారు రైతులు కాబట్టి సరే మొత్తం ఓవరాల్గా ఇక్కడ 5,66,902 ఎకరాలకు మాత్రం పడ్డది క్లియర్ ఇక్కడ. అంటే మరి అన్న మా జిల్లాలో పడలేదు, మా ఊర్లో పడలేదు, మా మండలంలో ఎక్కడ పడలేదు అన్న, మరి అసలు ఎక్కడ పడ్డది ఇవన్నీ అంటే ఎక్కువ శాతం పడ్డది. ఎక్కువ శాతం ఏ జిల్లాలో పడ్డదంటే ఎక్కువ శాతం నల్గొండ జిల్లాలో పడ్డది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువగా పడ్డది. ఉమ్మడి నల్గొండలోనే ఎక్కువ ఎందుకు పడ్డదంటే ఉమ్మడి నల్గొండలో వరి వేసే వాళ్ళు ఎక్కువ, తర్వాత మిర్చి, మిగతా పంటలు ఏమైనా పత్తి, తర్వాత కంది, అవి ఇవి అని చాలా అంటే చాలా అన్ని తినుధాన్యాలకు సంబంధించి పండించేది ఉమ్మడి నల్గొండ కాబట్టి ఉమ్మడి నల్గొండలో వేసే ప్రయత్నం చేసిర్రు ఉన్న వరకు. ఎందుకు ఉమ్మడి నల్గొండ అంటే మళ్ళీ కొంతమందికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంది కాబట్టి, రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి వేసిర్రా అనేది చాలా మంది డౌట్ ఉంది. అట్లేం లేదు. ప్రభుత్వం ఒక ప్రణాళికగా వెళ్తుంది, కానీ ఇంతవరకు పని రైతులకు ఎవరికైతే పర్లేదో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ నల్గొండకు సంబంధించి నల్గొండలో మొత్తం 564 గ్రామాలు ఉన్నాయి ఉమ్మడి నల్గొండలో. అయితే మరి అన్న ఈ 564 గ్రామాలకు పడ్డదన్న అంటే 564 గ్రామాలకు పర్లేదు రైతు బంధు. ఈ గ్రామాలలో మళ్ళీ ఎవరికి పడ్డదన్న అంటే 450 గ్రామాలకు మాత్రమే పడ్డది. ఈ 564లో 456 గ్రామాలకే పడ్డది. అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్జస్ట్మెంట్ లెక్కలు ఎలా చేస్తుంది అనేది మీరు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఆల్రెడీ లెక్కలు వేస్తున్నాం కదా, మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు వేయట్లేదు, ఆ కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్సియేషన్ ఏందనేది మీకు క్లియర్గా అర్థమైంది. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే ఈ తర్వాత ఈ 256 ఇప్పుడు ఈ నల్గొండకు సంబంధించి 564 గ్రామాలు ఉంటే 456 గ్రామాలకు మాత్రమే రైతు బంధు పడ్డది. ఆ రైతు బంధు ఎవరికి చెప్పినాం కదా, 1 నుండి 2 ఎకరాల లోపున్న వాళ్ళకే, అంటే చిన్నకారు రైతులకి, ఎందుకంటే వాళ్ళు ఇబ్బందులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ముందేయటం జరిగింది. తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఫిబ్రవరి 3న 256 గ్రామాలకు పడ్డదని, ఫిబ్రవరి 3న 256 గ్రామాలకు పడ్డదని చెప్పుకున్నాం కదా. ఈ 256 గ్రామాల్లో అంటే మన అన్న ఈ 256 గ్రామాలకి ఆ గ్రామాల ఉన్న రైతులందరికీ పడ్డదా అని క్వశ్చన్ ఉంటుంది చాలామందికి. రైతులందరికీ పడ్డదా అన్న, మరి మాకేం పడలేదు, ఈ 250 గ్రామాల్లో మా ఊర్లో కొంతమంది పడ్డాయి, ఇంకా కొంచెం మంది పడలేదని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు. కానీ ఇదే చెప్తున్నా వినండి. ఇక్కడ ఈ 256 గ్రామాల్లో కూడా 60 నుండి 70 మందికి గ్రామానికి ఒక గ్రామానికి 60 నుండి 70 మందికి మాత్రమే పడ్డాయి ఈ 256 గ్రామాల్లో. ఈ 256 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇలా ఒక గ్రామానికి 60 నుండి 70 మందికి రైతులకు మాత్రమే పడ్డాయి. మిగతా వాళ్ళకి పడలేదు. ఇప్పుడు ఉన్నారు రైతులు చాలా మంది ఉన్నారు గ్రామాలలో దగ్గర ఒక 1000 మంది రైతుల దాకా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవ్వరికి దాంట్లో అందరికీ పడలేదు. ఈ 256 గ్రామాల్లో ఎకరం నుండి 2 ఎకరాల లోపున్న రైతులకి 60 నుండి 70 మందికి మాత్రమే పడ్డాయి. ఎందుకు ఇట్లా 60 నుండి 70 మందికి మాత్రమే పడుతున్నాయి అంటే ఇంకా వాళ్ళకి వచ్చినాయి కదా, ఇక మన పక్క గల్లీడైనా వాళ్ళకి వచ్చినాయిగా, మనకు రాకుండా అడిగిపోతాయి. కొద్దిగా 4 రోజులు లేట్ అయినా వేస్తారు రేవంత్ రెడ్డి అనే ఆలోచనని తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన. సో దీంట్లో కూడా మళ్ళీ లిమిటెడ్ గ్రామాలకే 256 గ్రామాలు కూడా మళ్ళీ అయ్యో అక్కడెక్కడ ఏది చిట్టి వేసి ఏది తీస్తే అది కాదు, లిమిటెడ్ గ్రామాలకే పడ్డాయి. తర్వాత అసలు ఎంత పడ్డది, ఇప్పటి వరకు రైతు బంధు ఎంత పడ్డది, ఎంతమంది రైతులు ఉన్నారు మన దగ్గర, తర్వాత ఆ రైతులకు గాను ఎందుకు పడట్లేదు, తర్వాత ఇప్పటి వరకు ఫస్ట్ విడత సెకండ్ విడత మార్చి 31 లోపు ఎంత పడే అవకాశం ఉందనేది ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకెంత ఇవ్వాల్సింది రైతులకు, ఇంకెంత ఇవ్వాల్సింది అనేది కూడా ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే
జనవరి 27న 577 గ్రామాలకి ఇచ్చిందయ్యా రైతు బంధు ఇచ్చారు. తర్వాత ఫిబ్రవరి 3న 256 గ్రామాలకి రైతు బంధు ఇచ్చారు. ఫిబ్రవరి 3 మొన్న ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ రెండు కలుగుంటే 833 గ్రామాలకు మాత్రమే ఇప్పటివరకు ఇచ్చారు. 833 గ్రామాలకే ఇప్పటివరకు ఇచ్చిర్రు. ఇది క్లియర్ కట్గా ఇక మళ్ళీ దీంట్లో మీకు సందేశం ఏం లేదు. 833 గ్రామాలకే ఇచ్చిర్రు ఇప్పటివరకు అయితే. ఇప్పటివరకు సో అసలు ఇవ్వాల్సింది ఎన్ని గ్రామాలకి? ఎన్ని గ్రామాలకి ఇవ్వాల్సింది ఎన్ని గ్రామాలకి ఇచ్చిర్రు? టోటల్ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు 10,976 ఉన్నాయి. దాంట్లోంచి ఇచ్చింది ఇప్పుడు ఇచ్చారు కదా రైతు బంధు నిన్న టంగ్ 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 అని సైలెంట్గా పడ్డాయి కదా ఫిబ్రవరి 3కి. అవి ఎంతమందికి ఇచ్చారంటే 833 గ్రామాలకు ఇచ్చారు. 833 గ్రామాలకు ఇచ్చారు. ఈ 833 గ్రామాలకు ఇచ్చారు కాబట్టి ఇంకెంతమందికి ఇవ్వాలి? ఇవ్వాలంటే 10,143 మందికి ఇవ్వాలయా. ఈ 10,143 గ్రామాలలోనే ఇప్పుడు రచ్చ చేస్తున్నారు రైతులు. మాకెందుకు పడట్లేదు, వీళ్ళకి ఎందుకు పడుతున్నాయి? ఈ 256 గ్రామాలు ఏం పుణ్యం చేసినాయి, ఈ 577 గ్రామాలు ఏం పుణ్యం చేసినాయి, ఈ 10,143 గ్రామాలు ఏం పాపం చేసినాయి అని రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు చాలా. అయితే ఈ 10,143 గ్రామ పంచాయతీ ఎప్పుడు పడాలి వీళ్ళకి? మార్చి 31లోగా ఈ 10,143 గ్రామాలకు పడాలి. అది సాధ్యమా అసాధ్యమా అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలా. తర్వాత అసలు మరి 256 గ్రామాలకు ఇచ్చిరు అంటున్నావు. ఫిబ్రవరి 3న ఇచ్చిన అంటున్నావు అన్న, బాగానే ఉంది. తర్వాత అసలు ఏ గ్రామాలకు ఇచ్చిరన్నా? మరి అసలు ఆ జిల్లాలు ఏందన్న? 6 జిల్లాలు అన్నావు కదా. ఆ 6 జిల్లాలు ఏంటంటే ఇచ్చిన జిల్లాలు ఏంటంటే ఫస్ట్ విడతలో రైతు బంధు ఇచ్చిన జిల్లాలు ఏవయ్యా అంటే నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్. ఈ 6 జిల్లాలకి ఈ 6 జిల్లాలు ఏవైతే నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, జనగాం, వరంగల్, ఖమ్మం ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే రైతు బంధు పడ్డది. అన్నా మరి వీళ్ళకి ఎందుకు పడ్డది? మేము రైతులం కాదా అంటే ఇక్కడ నిజామాబాద్లో పసుపు ఎక్కువ పండిస్తారు నిజామాబాద్లో. తర్వాత ఖమ్మంలో మిర్చి ఎక్కువ పండిస్తారు. తర్వాత వరి ఎక్కువ పండిస్తారు. ఈ పత్తి, కంది, పెసర, బొబ్బెర్లు ఇవన్నీ పండిస్తారు ఇక్కడ ఖమ్మంలో. తర్వాత ఉమ్మడి నల్గొండకు సంబంధించి ఉమ్మడి నల్గొండలో కూడా వరి ఎక్కువ పండిస్తారు. తర్వాత మిర్చి పండిస్తారు. తర్వాత బొబ్బెర్లు, అక్కడ పెసర, కంది, తర్వాత మిగతా పాలకూర తోటలు, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అక్కడ నల్గొండలో పండిస్తారు. ఏది నల్గొండ నుంచి వరంగల్ బోర్డర్ దాకా. తర్వాత వరంగల్లో ఎక్కువ అందరికీ తెలుసు కూరగాయలు పండిస్తారు, మొక్కజొన్న కంకులు పండిస్తారు. తర్వాత మిగతా ఏమైనా జొన్నలు, రాగులు, సజ్జలు, తర్వాత వరి ఇవన్నీ కూడా ఉమ్మడి వరంగల్లో పంపిస్తారు. ఉమ్మడి వరంగల్లో ఇవన్నీ పండిస్తారు. తర్వాత జనగాంలో కూడా యాల్చీజ్ ఈ 3 ఈ కరీంనగర్ ఇటు సైడ్ ఇటు అంటే పసుపు పంట ఎక్కువ అనుకోండి. ఈ మిగతాయి మాత్రం ఖచ్చితంగా వరి ఎక్కువ పండిస్తారు. తర్వాత మిర్చి ఇవన్నీ కూడా పండిస్తారు. వీళ్ళకి ఎందుకంటే ఇక్కడ పంట ప్రాధాన్యత ఎక్కువ. ఈ 6 ఉమ్మడి నియోజకవర్గాల ఉమ్మడి జిల్లాల్లో పంటలు ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఫస్ట్ విడత వీళ్ళకి వేయాల్సి వచ్చిందంట. మళ్ళీ వీళ్ళకి వేయాల్సి వచ్చిందంట అంటే దీంట్లో కూడా మళ్ళీ ఎవరికి పర్లేదయ్యో. ఉమ్మడి నల్గొండలో కూడా ఇటు సూర్యాపేట ఏరియా ఇవన్నీ చూసుకుంటే రైతులందరికీ పర్లే. ఇక్కడ కూడా 256 గ్రామాల్లో ఉన్నటువంటి 60 నుండి 70 రైతులకి 70 మంది రైతులకి ఒక గ్రామానికి పడ్డాయి అంతే. ఇవన్నీ మళ్ళీ సెకండ్ విడతలు రావాలి. వీటన్నిటికీ మళ్ళీ సెకండ్ విడతలు వేయాల్సిందే. కానీ ఫస్ట్ విడతలో ఈ వేసి మరి ఏ రైతులకు వేసిరో అర్థం కావట్లేదు. అంటే పసుపు పండించానికి వేసిరా, లేకపోతే కందులు పండించానికి వేసిరా, వరి పండించానికి వేసిరా అనేది అర్థం కావట్లేదు డేటాలో క్లియర్గా. ఇప్పుడు వరి పండించాయన ఈ రైతు వరి పండిస్తారు, ఇతనికి వేస్తున్నాం అనే క్లారిటీ అయితే లేదు. కాబట్టి సో ఈ 6 జిల్లాలకి రైతు బంధు ఫస్ట్ విడతలో వేయటం జరిగింది. అయితే ఇక్కడ కంప్లీట్ చేసే ఆలోచన ఇంకా కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ మార్చి 31 కల్లా కూడా ఈ 6 జిల్లాలకే కంప్లీట్ చేసే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. అయిపోయిన తర్వాత ఇక్కడ టోటల్గా మనం క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక విషయానికి వస్తే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఎంతెంత మందికి
ఇంకో విషయానికి వస్తే మనం ఇందాక ఆల్రెడీ క్లియర్గా చూసుకున్నాం కదా, ఎంతమంది రైతులకు ఇచ్చిర్రు, తర్వాత జనవరి 27ని ఎంతమందికి ఇచ్చిర్రు, ఫిబ్రవరి 3ని ఎంతమందికి ఇచ్చిర్రు అనేది మొత్తం ఓవరాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమాచారాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనవరి 27న 9,48,303 మంది రైతులకు ఇచ్చారు. తర్వాత ఫిబ్రవరి 3న 5,66,902 మంది రైతులకు ఇచ్చారు. ఏది రైతు బంధు ఇచ్చిన వాళ్ళు వీళ్ళే తెలంగాణ మొత్తంలో ఇప్పటిదాకా 9,46,333 మందికి జనవరి 27 ఇచ్చిర్రు. ఫిబ్రవరి 3న 5,66,902 మందికి మాత్రమే రైతు బంధు ఇచ్చిర్రు ఇప్పటివరకు. ఇక ఎవరికి లేదు, మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అందరికి పడుతుందంట. మార్చి 31లోపు అందరికి పడే అవకాశం ఉందంట, క్లియర్గా చెప్తున్నారు అక్కడ. మొత్తం ఈ ఓవరాల్గా మనం ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ రైతులకి మొత్తం రైతులు 15,15,235 మంది రైతులకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు వచ్చింది. ఇది క్లియర్. ఇది ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు 15,15,235 మందికి మాత్రమే వచ్చింది రైతులకి రైతు బంధు అలియాస్ రైతు భరోసా. రైతు బంధు అలియాస్ రైతు భరోసా 15,15,235 మంది రైతులకు మాత్రమే ఇప్పటి వరకు వచ్చింది. సో మరి ఇప్పుడు ఇదంతా బాగానే ఉందయ్యా, మరి మొత్తం ఎంతమంది ఉన్నారు తెలంగాణ రైతులు అంటే, తెలంగాణలో రైతులు 80 లక్షల మంది రైతులు ఉన్నారు. ఆల్మోస్ట్ 80 లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది ఎంతమందికి అయ్యా అంటే, రైతు భరోసా అలియాస్ రైతు బంధు, రైతు బంధు అలియాస్ రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారంటే 15,15,235 మందికి మాత్రమే ఇచ్చారు. 15,15,235 మందికి మాత్రమే ఇచ్చింది ఏది రైతు బంధు. సో ఇంకెంతమందికి ఇవ్వాలి, ఇంకెంతమంది బ్యాలెన్స్ ఉన్నారు టోటల్గా ఓవరాల్గా మొత్తం ఎంతమంది బ్యాలెన్స్ ఉన్నారా ఇంకా అంటే 15,15,235 మందికి మాత్రమే ఇచ్చిర్రు ఇప్పటివరకు. సరే మరి ఇంకెంతమంది బ్యాలెన్స్ ఉంటారా ఇక చెప్పే, ఆ బ్యాలెన్స్ లెక్క కూడా చెప్తే మాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని రైతులు అంటారు. మీరు దయచేసి లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్న ఎంతమందికి ఇచ్చారు ఏంటి బ్యాలెన్స్ అని. 64,84,765 మంది రైతులకి వెయ్యాల్సి ఉంది, బ్యాలెన్స్ వేయాల్సి ఉంది. అంటే 64,84,765 మంది రైతులకి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రూపాయి అనా పైసా పడినటువంటి రైతులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే 64,84,765 మంది రైతులు మాత్రమే ఉన్నారు ఇక్కడ క్లియర్గా. ఇది క్లియర్ డేటా అనమాట మీకు. ఇక ఇక్కడ మనకి ఇవన్నీ వాస్తవం అనుకోవచ్చు దీన్ని క్లియర్గా. అంతమందికి పడాలి, ఇప్పుడు ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది, పడాల్సిందే ఖచ్చితంగా. 64,84,765 మంది రైతులకి ఇప్పటిదాకా బ్యాలెన్స్ ఉంది. మరి ఆ బ్యాలెన్స్ ఎప్పటికల్లా వేస్తారయ్యా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎప్పటికల్లా వేస్తారయ్యా అంటే మార్చి 31లో మేము వేస్తామంటున్నారు గవర్నమెంట్. మరి చూడాలి ఏమవుతుందో. ఎందుకంటే ఇక్కడ రైతులకి 64 లక్షల మంది రైతులు దాదాపుగా కళ్ళ కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రైతులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ఇప్పుడు నాట్లు వేసే టైం కాబట్టి కోతలు కోసే టైం దాకా కూడా ఈ భర్త పడమన్న ఆందోళన కొంతమంది చెందుతున్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా వేస్తామని చెప్తుంది మార్చి 31 కల్లా. నాకు చాలామంది మెసేజ్లు చేస్తున్నారు రైతులు, అన్న మీరు చెప్పింది బాగుందన్న, నిజంగా మాకు పర్లేదన్నా, మరి మా పరిస్థితి ఎట్లన్నా ఏందన్నా అని అడుగుతున్నారు. అట్లేం లేదన్నా, అందరికీ పడుతుంది, ఏం పర్లేదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా పిన్ టు పిన్ టంగ్ 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 అని ప్రతి ఒక్కళ్ళకి పడే అవకాశం ఉంటుంది రైతు బంధు. ఓకేనా. రైతు బంధు అలియాస్ రైతు భరోసా 64,84,765 మంది రైతులకు మాత్రం ఇంకా పడాల్సి ఉంది. ఇది ఎప్పుడు పడుతుంది రైతులు ఆగ్రహం చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి రైతు బంధు మాత్రం నిజమైన రైతులకి, అంటే 100 ఎకరాల ఉన్నోడికి ఇవ్వకుండా ఏం కాదు, కానీ 10 ఎకరాల ఉన్న లోపు అయినా కనీసం 10 ఎకరాల లోపు ఉన్నోళ్ళకైనా రైతు బంధు వేయాలయ్యా. రైతు బంధు వేయండి. మార్చి 31 అన్నారుగా, మార్చి 31 లోపు 10 ఎకరాలు ఉన్న రైతులకి రైతు బంధు వేయాల్సిందే, క్లియర్గా వేయాల్సిందే. మీకు అసలు ఇంకా అన్నా మరి ఆ జిల్లాలు ఏ జిల్లాలకు వచ్చినాయి ఏంటి, ఏ జిల్లాలకు వచ్చినాయి అన్నా, మరి అసలు ఆ గ్రామాలు ఏందన్నా అంటే ఆ గ్రామాల డేటా కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా ఏ గ్రామాలకి
రైతు భరోసా పడ్డది అలియాస్ రైతు బంధు పడ్డది అనేది క్లియర్గా చూపించే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ని చూస్తున్నారు చాలామంది, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది మాత్రం క్లియర్గా ఈ డేటాను మాత్రం మీ ఊరు గ్రూపులలో మాత్రం షేర్ చేసే ప్రయత్నం క్లియర్గా చేయండి. ఎందుకంటే మీరు ఇది షేర్ చేయకపోతే రైతులకు తెలియదు ఎంతమంది ఉన్నారు అనేది. 64 లక్షల మంది అని మనం చెప్తున్నాం కదా, మరి వాళ్ళకి తెలవాలి కదా మనం ఉన్న వాళ్ళు ఏమో దాంట్లో అనేది. అదే క్లియర్గా చేయండి.